ఇక టీడీపీ గుండాల దాడులకు భయపడేది లేదని రాజధాని ప్రాంత గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ బృందం మళ్లీ పర్యటిస్తుందని తేల్చి చెప్పారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి ఇక రాజధానిలో అక్రమాలు బయటపడొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అన్నారు. త్వరలోనే ఉండవల్లితో పాటు మిగతా గ్రామాల్లోనూ పర్యటిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశమైన రాజధాని ప్రాంతంలోని 4 గ్రామాల రైతులు తమ సమస్యలను వివరించారు. ఉండవల్లి గ్రామంలో కొందరు దాదాపు ఒక 25% దాకా భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. 75% వరకు భూములు ఇవ్వనటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రైతులతో చర్చించడం కోసం వెళ్ళి న్యాయ అన్యాయాలన్నింటినీ కూడా చేయటం కోసం కమిటీ వెళ్తుంటే వాళ్ళని రాళ్లతో కోడిగుడ్లతో కొట్టి కార్లు బగలగొట్టి పంపించేటటువంటి అరాచకమైనటువంటి చర్య జరిగింది. నిన్న ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటిది కాకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఇంకో రకంగా మాట్లాడుకున్నట్టయితే ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అక్కడ ఉండేటటువంటి రైతులు పిచ్చోళ్ళు కాదు. సమాజం చూస్తూ ఉంది మీరేది మాట్లాడుతున్నారు అని. రాజధానిలో జరుగుతున్న లోపభూయిష్టమైన విషయాల్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశం చేత మా కమిటీ వెళ్తుంటే వీళ్ళు ఆటంకించడం, ఇప్పుడు ఆ రోజు వెళ్ళనీయకుండా చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకుంటే శ్రేయస్కరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. 29 గ్రామాల్లో ఉన్న ఏ రైతైనా సరే, ఏ విధమైన కష్టం ఉన్నా, ఏ విధమైన బాధ ఉన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ మరియు లీగల్ టీము మేము సన్నిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళా మేము ఎప్పుడు కూడా వెనుకంజ వేయం. మేము తప్పనిసరిగా మళ్ళా సిఆర్డీఏలో ఉన్న అమరావతి గ్రామాలకన్నిటికీ కూడా మేము వెళ్ళి తీరుతాం. అతి తొందరలోనే మా ప్రోగ్రాం చెప్తాం, దానికి మేమందరం కూడా వెళ్తాం. వైఎస్ జగన్ నియమించిన సిఆర్డీఏ రైతు సంక్షేమ బృందంపై తాము దాడి చేయలేదని ఉండవల్లి రైతులు స్పష్టం చేశారు. ఆ రోజు ఉండవల్లిలో 5గురికి మించి రైతులే లేరని, అందరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కావాలని కుట్రలు చేసి దాడులకు పాల్పడిందన్నారు. భూములు ఇవ్వటం లేదని తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు రాజధాని ప్రాంత గ్రామాల రైతులు. మొన్న జరిగిన సంఘటన చాలా బాధగా ఉంది ఉండవల్లి గ్రామ రైతులకి. ఎందుకంటే ఉండవల్లిలో మేము ఆ రోజు 150 మంది రైతుల దాకా గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్లో మా విన్నపాలు తెలియజేయడానికి వెళ్ళి ఉన్నాం. కోడిగుడ్లు విసిరిన వ్యక్తి కానీ, రాళ్ళు వేసిన వ్యక్తి కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు. రైతులు కాదు, రైతులని ప్రూవ్ చేయమనండి. పట్టుబట్టలు పెట్టి ₹1,00,000 నజరానా నేను ఇస్తాను క్యాష్ రూపంలో. ధైర్యంగా చెబుతున్నా. ఇక అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం, దేనికి తీసుకుంటాం? మా ఊళ్ళో ఒక ప్రాజెక్టు పెట్టాల, అన్నీ కావాలంటే ఎలా ఇస్తారు? ఇప్పుడు రైతు భూమినే నమ్ముకొని ఉన్నాడు. ఆ భూమి కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. పైన రైతులు ఏదో ఇచ్చారు, మీరు ఇవ్వలేదంటే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఆశతో కూడుకున్నారు. అలాంటి ఆశ యువతల వాళ్ళకు ఉంటుంది కదా. ఈ రైతులకి చేయాల్సిన న్యాయం వీళ్ళు చేయట్లా. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన జక్కంపూడి రైతులకి మంచి ప్యాకేజ్ ఇచ్చారు, 1850 గజాలు. ఇక్కడ 3 పంటల పండే ప్రాంతంలో ఈ చంద్రబాబు గారు ఆలోచించకుండా మా భూమి ఫస్ట్ లేదు ల్యాండ్ పూలింగ్లో, కానీ తర్వాత చేర్చారు. మేము ఎందుకు ఇస్తామండి ఖరీదైన భూమి? మేము 10 ఎకరాలు, ఇక్కడ 10 ఎకరాలు ఉన్న రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు 1/2 ఎకరం, 20 సెంట్లు, 50 సెంట్లు అలా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఆ భూమిని ఆధారపడే పిల్లలను చదివించుకోవటం. ఇంతకాలం ఈ 12 సంవత్సరాలు పోరాటం చేశారంటే, ఇచ్చేవాళ్ళైతే ఆ రోజు ఇచ్చేవాళ్ళు కదా. ఇంతకాలం పోరాటం చేశారంటే ముందు కూడా పోరాటం చేస్తారు, డెఫినెట్గా పోరాటం చేస్తారు. మా ఊరు తరపున ఎవరు కూడా ఇవ్వటానికి ముందు ఇష్టపడతలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.